భద్రకాళమాత నమో నమః. ఇప్పుడు రాజ్యాంగాలు ఎట్లున్నామంటే ప్రజాక్షేమము, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత శాంతి భద్రతతో ఉండాలో, ఎట్లా డెవలప్ చేయాలో విడిచిపెట్టి జగన్ గారు కొత్త ఒరవడికి దారితీసినారు. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పులు చేసినా అప్పట్లో రెడ్ బుక్ అంటే ఏమి, కొంతమంది నాయకులు అందరు కాదు, ఒక 5-6 మంది, ఒక 10 మంది ఉన్నారు మెయిన్ నాయకులు. వాళ్ళలో కేసులు ఉంటాయి. మళ్ళీ కేసులను తీయకుండా ఉంటారా? కర్మ సిద్ధాంతం వీళ్ళు తీయకున్నా మన ఆయన వీరభద్రుడు ఇడుస్తాడా? మళ్ళీ వాళ్ళని శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకుంటే మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, నెక్స్ట్ వస్తే రప ఏం మాటలు ఇవి? వీరభద్రుని యుగం ఇది. నార తీస్తాడు. ఎవరు మనము? శివుడు ఆధీనం, మనము శివుడు బందీలం. మనము మత్సంకి వచ్చాం, బతికి భూమి మీద అద్దె శరీరాలతో వచ్చినాం, అద్దె భూమిలో బతుకుతున్నాం. జాగ్రత్తగా ఉండండి. సిద్ధార్థ రెడ్డి, బైరెడ్డి అట్లా మాట్లాడతాడు, ఇంకా మిగతా రోజమ్మ అట్లా మాట్లాడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఏమన్నా ఇది మీ చేతిలో ఉంది అనుకుంటే భారతదేశం ఏమన్నా, లేకుంటే మన భూమి మీద మనకి ఏమైనా గ్యారెంటీలు ఉండవు అనుకుంటే, ఇది కర్మ సిద్ధాంతం నడుస్తుంది, వీరభద్ర యుగం. వాళ్ళని మీరు బాధించింది నిజమే కదా, ఆడవాళ్ళ వరకు పోయింది. తర్వాత భువనేశ్వరమ్మని అసెంబ్లీలో తిట్టినప్పుడు అప్పుడు కనపడలేదా? కర్మ రిటర్న్ కొడతాను తెల్లా. మీరు ఆ మాట్లాడేది మాట తిప్పు మడం తిప్పు అనుకుంటా ప్రజలతో నా డబ్బులు తీసుకొని ప్రజలు డబ్బులు పంచి అప్పులు చేసి 10 లక్షల కోట్ల పైన అయింది. ఇప్పుడు సంవత్సరంకి 20,000 పైన కోట్లు వడ్డీ కట్టాలా. సంవత్సరానికి 5 ఏళ్ళకి 1,00,000 కోట్ల పైన కట్టాలి. ఈ జనాలకు తెలుస్తుంటారు కదా, ఏదో పప్పుల పిల్లలు పంచితే గొప్ప అయిపోయింది. అభివృద్ధి చేయాలా, డెవలప్ చేయాలా, ఉచిత విద్య చేయాలా, వైద్యం చేయాలా, డెవలప్మెంట్ చేయాలి, ఇది చేయాలా. ఇలా రాజకీయాలు చేసేది ఇంకా భవిష్యత్తులో అర్థమవుతుంది మీకు. ఎవరు రాజకీయాలు ఇంక ఉండలేనన్నా. 2029లో జమిలీ ఎలక్షన్లు కాదు వచ్చేది, వీరభద్రుడు వచ్చేది. రుషికొండలో ఆశ్రమం చేసుకొని 15 రోజులు దగ్గరలో ఉండే ఐపీఎస్ఐసులతో ఈ రాజకీయ నాయకులందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఇంకా అప్పుడు అన్నీ తీసేస్తే పంచాయతీ ఎలక్షన్ల నుంచి చాలా అయితే పల్లెటూరు నుంచి టౌన్ వరకు ఇంకేం ఉండదు. అంత మాది మీది అనేది ఏమి ఉండదు. అంత దాచుకో సేవన రూపంలో వచ్చి మీరు చేస్తుంటే కబ్జాలు రకరకాల వ్యవస్థలు నాశనం చేస్తుంటే వీరభద్రుడు చూసి ఊకుంటుంటాడా? శివుడు భూమి రాయిది నాయన. ఎప్పటికప్పుడు దారి తప్పినప్పుడు దీన్ని దారిలో పెట్టడానికి వీరభద్రుడు నిమిషం వచ్చి అమలు పరుస్తాడు. అన్నీ మీకు అర్థమవుతాయి. జై వీరభద్రకాళమాత నమో నమః.